రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటారు, కానీ మరి ఇలాంటి దృశ్యాలు కూడా సాధ్యమవుతాయా అనే అనుమానం కూడా కలుగుతుంది అప్పుడప్పుడు. ఒకే కుటుంబం నుంచి పలువురు సభ్యులు ఒకే నియోజకవర్గానికి వేరువేరు పార్టీల టికెట్లు ఆశించే విచిత్ర పరిస్థితులు కూడా తలెత్తుతాయా? ఇలాంటి విచిత్రమైన పరిస్థితులు కూడా తలెత్తుతాయని ఎవరైనా ఊహించగలరా? చిత్తూరు జిల్లాలో ఓ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులే తలెత్తాయి. మరి చిత్తూరు రాజకీయాల్లో మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవ నాయుడు చెరగని ముద్ర వేశారు. రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న కుటుంబం అయినా అన్నింటా వారిదే పైచేయిగా సాగేది. డీకే మరణానంతరం డీకే సత్యప్రభ చిత్తూరు రాజకీయాలను శాసించారు. ఆమె అనంతరం వారి కుటుంబీకులు మాత్రం ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో కనిపిస్తున్నారు. అదే ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. డీకే ఆదికేశవ నాయుడు కుమారుడు డీకే శ్రీనివాసులు నాయుడు జనవరి 1వ తేదీన అందరికీ విందు ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని ఓ బ్రేకింగ్ న్యూస్ రిలీజ్ చేసి వెళ్లిపోయారు. కుమార్తె తేజస్విని రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి వేదికను పంచుకున్నారు. మరోవైపు ఆయన మనవరాలు చైతన్య జనసేనలో చేరి ఆ పార్టీ చిత్తూరు అభ్యర్థి తానే అని చెప్పుకుంటున్నారు. చిత్తూరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన డీకే కుటుంబంలో ఇలాంటి పోటీ కారణంగా గందరగోళానికి తావిస్తోంది. వీరిలో ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, అసలు పోటీ చేస్తారా లేదా అనే అయోమయం చిత్తూరు వాసుల్లో నెలకొంది. చిత్తూరు రాజకీయాలను ఒకప్పుడు తన గుప్పెట్లో పెట్టుకున్నారు ఆదికేశవ నాయుడు. ఏ పార్టీలో ఉన్న చిత్తూరు అభ్యర్థిత్వం ఆయన కనుసన్నల్లోనే సాగేది. 2013లో డీకే మరణానంతరం ఆయన సతీమణి సత్యప్రభ 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కరోనా సమయంలో ఆమె కన్నుమూశారు. 2019 తర్వాత నుంచి ఆ కుటుంబ సభ్యులు చిత్తూరుకు మాత్రమే కాక రాజకీయాలకు సైతం దూరంగా ఉంటున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న దరిమిలా తొలుత ఆదికేశవుల మనవరాలు చైతన్య గత ఏడాది డిసెంబర్ చివర్లో జనసేనలో చేరారు. అప్పటి నుంచి చిత్తూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి తానే అని చెప్పుకుంటూ ఆమె స్థానిక నాయకులతో కలిసి ప్రచారం చేసుకుంటున్నారు. ఆ పార్టీ నాయకులతో సమావేశమవుతున్నారు. జనసేన అధిష్టానం నుంచి మాత్రం ఈమె విషయంలో ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తల్లి సత్యప్రభ మరణానంతరం కొంతకాలం టీడీపీలోనే కొనసాగారు శ్రీనివాసులు. ఆ తర్వాత కొన్నాళ్లకు వైసీపీలో చేరుతారనే పుకార్లు షికార్లు చేశాయి. గత ఏడాది డిసెంబర్ చివరిలో చిత్తూరు నగరంలో పలు కార్యక్రమాల్లో శ్రీనివాసులు నాయుడు చురుగ్గా పాల్గొన్నారు. ఈసారి చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. అందుకు అనుగుణంగా జనవరి 1వ తేదీన చిత్తూరులోని తన స్వగృహంలో ప్రముఖులకు విందు ఏర్పాటు చేశారు. టీడీపీ నేత కాజూరు బాలాజీ వేసిన పసుపు కండువాను కాసేపు మెడలో ఉంచుకున్నారు. శ్రీనివాసులు నాయుడు కండువా వేసుకోవడంతో పాటు ఆయన చిన్నాన్న బద్రీనారాయణ కూడా టీడీపీ కార్యక్రమాల్లో నిత్యం పాల్గొంటూ ఉండడం, జనవరి 1న విందుకు టీడీపీ నాయకులను మాత్రమే ఆహ్వానించడంతో శ్రీనివాసులు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారని అంతా భావించారు. ఈ క్రమంలో సడన్ గా టీడీపీకి షాక్ ఇస్తూ ప్రస్తుత చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పెద్దిరెడ్డితోనూ పలు కార్యక్రమాలకు సైతం హాజరయ్యారు. దీంతో డీకే శ్రీనివాసులు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. ఈ క్రమంలో వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆయన ఏ పార్టీ వైపు వెళ్లకుండా సైలెంట్ అయిపోవడం మరో రకమైన ట్విస్ట్ గా మారింది. ప్రస్తుతానికి డీకే శ్రీనివాసులకి రాజకీయాల మీద ఆసక్తి లేదన్న సమాచారం బయటకు పొక్కింది. ఇటీవల జీడీ నెల్లూరులో జరిగిన రా కదలిరా సభలో ఆదికేశవుల కుమార్తె తేజస్విని పాల్గొన్నారు. చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అంతేకాదు వేదికపై ఆసీనులు అయ్యారు. దీంతో ఆమె చిత్తూరు టికెట్ ఆశించి చంద్రబాబును కలిశారని టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా తాజాగా తనను కలిసేందుకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం. తనను ఉండవల్లిలో కలవాలని బాబు సూచించినట్టు తెలుస్తోంది. చిత్తూరులోని కొందరు ప్రముఖ నాయకులతో కలిసి ఆమె చంద్రబాబును కలిసేందుకు స్కెచ్ వేసుకుంటున్నారు. డీకే కుటుంబానికి ఉండే పాపులారిటీ దృష్ట్యా తేజస్వినికి చంద్రబాబు ప్రాధాన్యతనిస్తారని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో తేజస్వినికి చంద్రబాబు ఎలాంటి కబురు చెబుతారు? దాంతో డీకే ఫ్యామిలీలోని మిగతా సభ్యులు ఏ వైపు అడుగులు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.